మరి అటు లేడీకి వచ్చేసరికి లేదు, అటువంటిది ఏమీ లేదు, అతను భయపెట్టి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు అని అయితే ఆమె మాటల్లో వింటున్నాం. మరి ఈ ఇద్దరు వాదాపవాదాల్లోని ఏది నిజం ఉంది, ఏది అబద్ధం ఉంది అనేది అంటే పోలీసుల మాటల్లోని తెలియాల్సి ఉంది. సో ఆవిడ కూడా ఏంటంటే ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళారని చెప్తున్నారు. ఆవిడని కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు నిజాలు ఏంటన్నవి అయితే బయటపడాల్సి ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట ట్రావెల్స్ మొత్తం కూడా. అండ్ చూస్తున్నాం ఒకే రోజు పలు చోట్ల ఏంటంటే ఇటువంటి గ్యాంగ్ రేప్ జరగడం కూడా చూసాము. అండ్ పొద్దున్నే వనస్థలిపురంలో కూడా ఇటువంటి సేమ్ గ్యాంగ్ రేపే జరిగింది. లేడీ పైన ఇద్దరు, ఆమె ఏంటంటే ఒక రూమ్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడే ఇద్దరు మగవాళ్ళు కూడా ఆమెను అత్యాచారం చేశారని తెల్లవారుజామున వచ్చైతే చెప్పడం జరిగింది. అండ్ వెంటనే ఆ ఇన్సిడెంట్ జరగక వెంటనే మనకి వెలుగులోకి ఇది కూడా రావడం జరిగింది అనమాట. ఈ ట్రావెల్స్లోని ఆ లేడీ పైన ఏంటంటే ఒక ప్యాసింజర్ పైన అత్యాచారం చేశారు అని చెప్పి బయటికి రావడం జరిగింది. సో ఏంటంటే ఒకేసారి 2 చోట్ల ఇటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయని అయితే మనకి తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది మొత్తం కూడా, ఎందుకని ఎవరు అప్రమత్తం అవ్వడం లేదు. సో చూడాలి మరి దీని వెనక ఏముంది ఏంటి అని. అండ్ దీనికి సంబంధించిన ఈ ట్రావెల్స్కి సంబంధించిన ఓనర్, అలాగే ఆ రోజు ఈవినింగ్ డ్యూటీలో ఉన్న క్లీనర్ కూడా ఇవాళ మనతో పాటే ఉన్నారు. అండ్ క్లీనర్ మాటల్లో కూడా ఏంటంటే ఆ కండక్టర్ తప్పేమీ లేదు, సో మాకు అట్లాంటి శబ్దాలు ఏమీ వినిపించలేదు, ఒకవేళ నిజంగా లైంగిక దాడిగా జరిగితే ఆమె అరుపులో లేకపోతే ఏమో ఒకటి వినిపిస్తాయి కదా, మేము వెళ్ళి ఆపే ప్రయత్నం కూడా చేస్తాము. సో ఇటువంటివి సంబంధించి ఎటువంటి మాటలు కానీ లేకపోతే అరుపులు కానీ ఏమి కూడా మాకు వినబడలేదు. వీళ్ళకే కాదు, లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా వినిపించలేదు అని అయితే ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. చూడాలి మరి దీని వెనక ఏమైనా పాత పగలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళిద్దరికి ఏమైనా పడవా, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీస్కి ఏమైనా పడవా, మరి వీటన్నిటికీ సంబంధించి ఇవాళ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అండ్ వీటన్నిటికీ ఆన్సర్స్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే మనకైతే తెలియాల్సి ఉంది. ఇంకా ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. అసలు ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగానే ఇలాంటి ట్రావెల్స్లోని ఆమె ఏదైతే ఆరోపణలు చేస్తుందో లైంగిక దాడి జరిగిందని చెప్పి, దీని మీద మీకు ఏమనిపిస్తుందండి? జరిగిందా జరగలేదా అనే విషయం పోలీసులు తెలుస్తారండి. కానీ నిత్యం లక్షలాది మంది ప్రయాణించే ఈ ట్రావెల్స్లలో ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం. అసలు సేఫ్టీ, అసలు డ్రైవర్లు ఇలా ప్రవర్తించడం ఏంటండి? నిత్యము అమ్మాయిలని ఎక్కడి నుంచో హైదరాబాద్ చదువుకోనికి వచ్చిన వాళ్ళని ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ట్రావెల్స్లలో సేఫ్గా విడిచిపెట్టి వెళ్తామని అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత వాళ్ళకి ఎక్కడదండి సేఫ్టీ? ట్రైన్లలో రాలేరు దొంగలు, ట్రావెల్స్లలో ఇలాంటి ఘటనలు. మరి ఫ్లైట్కి వస్తారా? అలాంటి సదుపాయం కూడా లేదు కదా, మరి ఎలా రావాలి? ప్రయాణాలు అవి సురక్షితమైన ప్రయాణాలు అయితే మంచిది, ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఎవరికైనా మంచిది. కానీ ఇలాంటి ఘటనలు జరిగితే దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోలే. ఇలాంటి ట్రావెల్స్ని అసలు తిరగనియొద్దు. ఫస్ట్ ఇలాంటి ట్రావెల్స్ తిరగడం వల్లనే ఈ జనాలకి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయండి. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ 40 మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు కదా, ఆ వెనక కూడా మేము ఆల్రెడీ బస్సులోకి అయితే వెళ్ళడం జరిగింది. వెనక కూడా ఎంత డిస్టెన్స్ ఉండదు, ఒకవేళ అటువంటి దాడి జరిగినా ఒక కేక్ వేసేటప్పటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా. మరి ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? ఇక్కడ ఎవరి వైఫల్యం అని చెప్పుకోవచ్చు, లేకపోతే ముందున్న వాళ్ళు నాకెందుకు అని వదిలేశారంటారు? దీన్ని మనం 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి, ఆయన భయపెట్టి ఉండొచ్చు, లేదంటే ఆమె కన్సెంట్తోనే అయ్యి ఉండొచ్చు. మరి ఏది తెలుసాలన్నది మనం కాదు కదండి. లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కేసు అయితే అయిపోయినట్లుంది. సో మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాక విషయం అనేది బయటపడుతుంది. సో మనం దాని మీద ఎలాంటి కామెంట్ చేయలేం. ఓకే. సో దీనికి సంబంధించి ట్రావెల్స్ అతను కానీ ఇక్కడే ఉన్నట్టున్నారు కదా, మరి వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం ఏమైనా చేశారా? మేము ఎలాంటి ప్రయత్నాలు చేయలేదండి. కానీ ఇలాంటి ట్రావెల్స్ అసలు తిరగకూడదనే మా ఉద్దేశం. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా ఇలాంటి ట్రావెల్స్ రోడ్ల మీద తిరగనిస్తే అది సమాజానికి చాలా చెడ్డ అవుతుంది. అందుకనే మేము ఇలాంటి వారు తిరగనియొద్దు. సో వీటిని ఏదో ఒకటి చేయాలన్నట్ల మేము పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. అండ్ ఏ బస్సులోనైతే ఆమె అత్యాచారం చేశారు అని చెప్తున్నారు కదా, ఒకసారి మనం బస్సు లోపలికి అయితే వెళ్దాం. అసలు ఎంత డిస్టెన్స్ ఉంటుంది ప్యాసింజర్ కని అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ లోపలికి వస్తున్నాం కదా, అండ్ ఇక్కడ కండక్టర్ అంటే డ్రైవర్స్ ఇక్కడ ఉంటారన్న విషయం తెలుసు. అండ్ లోపలికి వచ్చేసరికి చూడండి, మొత్తం కూడా ప్యాసింజర్స్కి ఈ విధంగా ఉంటుంది. అంటే ఇంతమంది ఉంటున్నారు కదా, పక్కనే మనకి ఈ అత్యాచారం జరిగింది అని ఆమె ఏదైతే చెప్పుకుంటూ వస్తుందో అసలు మనం చూసుకుంటే ఎంత దూరం కూడా లేదు, అవునా? ఇగోండి, బతికి కూడా చాలా దగ్గర డిస్టెన్స్. ఇటువంటి ఏమి చిన్న అరుపులు వినిపించినా లేకపోతే డిస్టర్బెన్స్ అయినా బేసిక్గా బస్సుల్లో ఎక్కిన తర్వాత ఏంటంటే ఎవరికి సరిగ్గా నిద్రలు కూడా పట్టవు, ఆ కుదుపులకి కానీ లేకపోతే ఆ వెళ్ళే రూట్. దానివల్ల ఏంటంటే కొంతమంది భయంతో ఎగుతూ ఉంటారు, కొంతమంది ఇట్లాంటి డిస్టర్బెన్స్ వల్ల ఏంటంటే సరిగ్గా నిద్రపోరు కూడా. అండ్ మనకి ఏంటంటే క్లీనర్ చెప్పిన మాటల్లో వెనక 4 సీట్లు మాత్రం ఖాళీగా ఉన్నాయని చెప్పారు కదా. ఇగోండి, ఇవే ఆ 4. ఎక్కడ అత్యాచారం జరిగినా, ఒకవేళ ఏది జరిగినా ఇగోండి
కింద కొంతమంది ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అవునా? ఒకవేళ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఖాళీగా ఉన్నప్పటికీ ముందునైతే ప్యాసింజర్స్ ఉంటారు కదండి. ఏది అరుపులు వినిపించినా, లేకపోతే ఆమెతో పాటు ఒక చిన్న పాప కూడా ఆమెతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ ఆ పాప అయినా సరే అరవకుండా ఉంటుందా, చెప్పకుండా ఉంటుందా? ఒక తెలియని వ్యక్తి మమ్మీ పక్కన వచ్చారు, లేకపోతే మమ్మీని ఇట్లా చేస్తున్నాడు, మమ్మీ నా పక్కన ఉంటుంది, ఎవరో మనకు తెలియని వ్యక్తి వచ్చాడు, లేకపోతే ఇలాంటివి ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఆమె ఒక కేక వేసినా ఇక్కడ వెంటనే వినిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా కాదా? మరి ఇంతమంది ప్యాసింజర్స్ ఉన్న బస్సులోని, ఇంతమంది ఉన్న దాంట్లోని అత్యాచారం జరుగుతున్నప్పటికీ ఆమె ఏమంటారు, బెదిరించాడు, చంపేస్తాడు అని చెప్పి బెదిరించాడు అని అయితే ఆమె చెప్పుకొస్తూ ఉంది. అండ్ అది అయిన తర్వాత ఏంటంటే అందుకు ఆమె లొంగిపోవాల్సి వచ్చింది. అత్యాచారం చేశాడు. దాని తర్వాత నేనంటే పోలీసులకి ఇన్ఫామ్ చేశాను. 100కి డైల్ చేసిన వెంటనే పోలీసులు బస్ని చేజ్ చేసి దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ముందునే ఉంచడం కూడా జరిగింది. అండ్ వాళ్ళిద్దరిని కూడా ఏమంటారు అరెస్ట్ చేయడం కూడా జరిగిందని అయితే చెప్పుకొస్తూ ఉన్నారు. అండ్ ఏంటంటే నేను ఊరికి అంటే మీరు అనుకోవచ్చు బస్సు ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు, దీన్ని కూడా చూపించాలని అనుకోవచ్చు. నేను ఏంటంటే అంటే ఆల్రెడీ 40 మెంబర్స్ ప్యాసింజర్స్ ఇందులో ఉన్నారు. ఈ బస్సులో కూడా ఎంత గ్యాప్ లేదు. ఇలాంటి దాంట్లోనే అత్యాచారం జరుగుతుంటే ప్యాసింజర్స్ ఎవరు కూడా అడగకుండా ఉంటారా అనేది వాళ్ళు ఇన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. సో చూస్తున్నారు కదా, లోపలంతా కూడా నేను మీకు చూపించాను ఏ విధంగా ఉంది, ఏంటి, అసలు ఎంత డిస్టెన్స్ ఉంది, మొత్తం కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాం కదా. మరి దీన్ని బట్టి మీరే అనుకోండి, అసలు నిజానికి అత్యాచారం జరిగిందా జరగలేదా. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ క్లీనర్ చెప్పడం జరిగింది. మనకి ఆ డ్రైవర్ అంటే ఆ కండక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈమెకి రిలేషన్ ఉంది. అంటే వాళ్ళిద్దరు కూడా రిలేటివ్స్, మామూలుగా ఫ్యామిలీస్ పరంగా తెలిసిన వ్యక్తులు అనేది చెప్పడం జరిగింది. మరి వీళ్ళకి గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఇద్దరికి సంబంధించి ఏమైనా ఒప్పందాలు జరగలేదా, అసలు ఏం జరిగింది, ఎందుకని ఇలాంటి ఒక ఎలిగేషన్ అతని మీద చేయాల్సి వచ్చింది. సో వీటన్నిటి గురించి ఏంటంటే తెలియాల్సి ఉంది. సో చూడాలి మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్లోని ఏం తెలుస్తుంది, ఏంటి, ఆమె కావాలని చేసిందా లేకపోతే నిజంగానే అత్యాచారం జరిగిందా, అతను బెదిరించాడా అన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది దర్యాప్తుల్లోని. ప్రజెంట్ ఆమె ఏమంటారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఆ ట్రీట్మెంట్లో కూడా ఆమె మీద లైంగిక దాడి జరిగిందా లేదా, ఆమె మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా ఆమెని ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూడాలి మరి దీన్ని బట్టి మీకేమనిపించింది, నిజంగా లైంగిక దాడి జరిగిందా, అసలు జరిగిందంటే నమ్మే విధంగా ఉందా, ఇంతమంది ప్యాసింజర్స్ ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదా, ఒక కండక్టర్ ఇంత లోపలికి వచ్చేటప్పుడు కో కండక్టర్ అలాగే క్లీనర్ కూడా ఇక్కడే ఉంటూ ఉన్నారు. అండ్ మనకి ఏంటంటే ఈ డోర్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మేబీ వాళ్ళైతే లోపలికి వచ్చి ఉంటారు. అండ్ ఆ కండక్టర్ లోపలికి పోయేటప్పుడు ఒక అన్నోన్ పర్సన్ ఇక్కడికి వచ్చారు, వీళ్ళిద్దరికి ఏంటి అని చెప్పి నార్మల్గా అయినా ఒక పర్సన్ అయినా చూసి ఉంటారు, ఆ చూస్తే ఆపే ప్రయత్నం చేయలేదా. సో ఇలాంటివన్నీ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. చూడాలి మరి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది, ఏంటి, ఆమె కావాలని చేసిందా ఏంటన్న కూడా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ హరీష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.